హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మనం ఎప్పుడైనా రైస్ చేసుకోవాలని బియ్యం నానేస్తుంటాం కదా. అలా రైస్ చేసుకున్నప్పుడు బియ్యం మిగిలిపోతాయి కదా, అవి మిక్సీ పట్టుకొని ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే నైట్ బియ్యం నానేసుకొని పొద్దున మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక 5-6 ఆలుగడ్డలు ఉడికించుకొని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ పిండిలోకి బియ్యం పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిటికెడంత సోడా పొడి, అలాగే తగినంత ఉప్పు వేసుకొని మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసిన తర్వాత మనం దోశలు వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి. పెన్నం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని దోశపిండి దీని మీద వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి, 2 వైపులా తిప్పుకుంటూ. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. దీన్ని కొబ్బరి చట్నీతో లేదా పల్లీల చట్నీతో తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.